అదే ఏంది మరి పరిస్థితి, టెట్ పరిస్థితి ఏంది, ఒక 1000 ఏంది, 2000 ఏంది, ఎట్లా ఉంది, ఏం కథ? ఈ రోజు వాళ్ళ యొక్క బెనిఫిట్స్ ఏం చెప్పారు, నిరుద్యోగ భృతి ఇస్తాము, మళ్ళీ వాళ్ళు ఏదైతే ఇంకెక్కడ నిరుద్యోగ భృతి అని వాళ్ళ ప్రియాంక గాంధీ వాళ్ళ బహిరంగ సభలలో చెప్పినటువంటి సందర్భం, మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయినటువంటి మళ్ళా భట్టు విక్రమార్క గారేమో మేము చెప్పలేదని చెప్తున్నాం. అంటే వాళ్ళ మాటలు వాళ్ళకే పొందలేనటువంటి సందర్భం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. అంటే ఎవరి రాజ్యం వాళ్ళది అన్నట్టు, ఎవరి తీరా ఏమో అన్నట్టు వాళ్ళ యొక్క పరిపాలన ఉన్నది. అంటే వాస్తవానికి నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు 30,000 ఉద్యోగాలు ఈ రోజు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సందర్భము. అయితే కొన్ని కోర్టు పెండింగ్ల వల్ల ఈ రోజు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కాపీలు ఇచ్చిరు. అయినంత మాత్రాన మేమే 30,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఒక అసత్య ప్రచారాలు వీళ్ళు చేసుకుంటా ఉన్నారు. అదే విధంగా వాళ్ళు మేనిఫెస్టో ఏం పెట్టారంటే, ఏదైతే ఎగ్జామ్ ప్రవేశ రుసుములు ఉన్నాయో ₹1 కూడా తీసుకోము, అన్నిటికీ ఉచితంగానే అప్లై చేసుకోమని అవకాశం ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు గత ప్రభుత్వం 200 ఉన్నటువంటి ప్రవేశ రుసుములు ఇప్పుడు 1000, 2000 చేసినటువంటి సందర్భము. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ అబద్ధాలటువంటి ఒక ప్రకటనలు ఏదైతే చేస్తుందో, రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్ లో ఖచ్చితంగా నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా కల్పం పెట్టుకొని ఖచ్చితంగా ఓడగొడతారు. మొత్తానికి ఇదే మరి, రేపు 2 లక్షల ఉద్యోగాలు కూడా మేము అనలేదు, అసలు చేయలేదు అని చెప్పి చెప్తే ఏం చెప్తాం మరి? అంటే తెలంగాణ ప్రజలు గమనిస్తారు. తెలంగాణ ఎట్లయితే కర్రుగాచి వాట పెట్టారో ఆ సందర్భం కూడా వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఈ రోజు కాలు బల్పం కట్టుకొని ఖచ్చితంగా రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో ఖచ్చితంగా బల్పం కట్టుకొని కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కడైతే పోటీ ఇస్తారో అక్కడ ఖచ్చితంగా మేము ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇప్పటికే లేఖలు రాసిరు, టెట్ ఫీజు తగ్గియాలి, అసలు మీరు మేనిఫెస్టో పెట్టని చెప్పేసి దాని కూడా ఇంతవరకు ఎక్కడ స్పందన చెప్పట్లేదు. మేము కూడా 2-3 సార్లు టెట్కు సంబంధించిన అధికారికి 2-3 సార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. తగ్గించాలి, ఇది పద్ధతి కాదు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు. రొక్కాడ పరిస్థితి, వాళ్ళ తిందమంటే తినలేని హాస్టల్లో చదువుకున్నటువంటి సందర్భంలో అలాంటి వారికి ₹1000 ఫీజు అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. దీన్ని కూడా మేము 2-3 సార్లు దృష్టికి తీసుకుపోతే వాళ్ళు ఏమంటారంటే, ఇక ముఖ్యమంత్రి ఆ రకంగా ఈ రోజు ఈ ఫీజులతోనే ఈ రోజు వాళ్ళ యొక్క జీతభత్యాలు కావచ్చు ఆ రకంగా వాళ్ళు క్రియేట్ చేస్తారు. కాబట్టి ఇది చాలా తప్పు. వాళ్ళు పునరాలోచించుకొని 200 పాత ప్రభుత్వం ఏ విధంగా అయితే 200 ఉందో దాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.